ఫ్రెండ్స్ హెస్ఆర్హెచ్ జట్టు వరుస గెలుపులతో ఇప్పుడు పాయింట్స్ పట్టికలో టేబుల్ టాప్గా నిలిచింది. అయితే ఈ నేపథ్యంలో ఆ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ అయిన కావ్య మారిన్ చాలా అంటే చాలా హ్యాపీగా తను మ్యాచ్ తర్వాత బ్రాడ్కాస్టింగ్ మీడియాతో కొన్ని విషయాలను పంచుకుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ జట్టు ఈ సీజన్ స్టార్టింగ్లో చాలా బాగా రాణించింది. కానీ ఆ తర్వాత కొద్దిగా తడబడింది. ముఖ్యంగా చెప్పాలి అంటే అభిషేక్ శర్మ రాణించని మ్యాచెస్ చాలా వాటిల్లో హైదరాబాద్ జట్టు ఓటమి పాలైంది. కానీ ఆ జట్టు గత కొన్ని మ్యాచెస్గా యువ బౌలర్లతో హవా నడుపుతోంది. మలింగ, ప్రఫుల్, అలాగే షకీబ్ ఇలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బౌలింగ్లో దుమ్ము రేపేస్తున్నారు. అసలు నిజం చెప్పాలి అంటే హైదరాబాద్ జట్టు ఎక్కడ నెగ్గాలో తెలుసుకుని ఆ మంత్రాన్ని ఫాలో అవుతోంది. ఈ నేపథ్యంలో కావ్య మారన్ మాట్లాడుతూ ఏమందంటే, నిజంగా నా జట్టుని చూస్తే చాలా గర్వంగా ఉంది. మేం ప్లే ఆఫ్కి వెళ్తామా లేకపోతే కప్పు కొడతామా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే జట్టు తాము ఏం తప్పులు చేసింది అనే విషయాన్ని పసిగట్టి వాళ్ళు ఇంత ముందడుగు వేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మన ప్రయత్నం ఖచ్చితంగా 1000% ఉంటే గెలుపు అదంతటా అదే వస్తుంది. నేను నమ్మేది, నా జట్టుకి చెప్పేది కూడా అదే. యువ ఆటగాళ్ళు నిజంగా భయం బెరుకు లేకుండా ఎంతో గొప్పగా ఆడుతున్నారు. అదే వాళ్ళకి ప్లస్ పాయింట్ అయింది. న్యూ కైండ్ ఆఫ్ బౌలింగ్ ప్రత్యర్థి జట్లు ఎదుర్కోలేకపోతున్నారు. స్టీరియోటైపిక్ గా ఉండే బౌలింగ్ ని అంచనా వేసి వాళ్ళు షార్ట్ ఆడుతున్నారు. ఇక ముగ్గురు యువ బౌలర్స్ నిజంగా అద్భుతం అని చెప్పాలి. ఇక అభిషేక్ గురించి చెప్పాలి అంటే ఈ రోజు తను చాలా గట్టి నమ్మకాన్ని నాకు ఇచ్చాడు. బరిలోకి దిగే ముందు నాతో చాలాసేపు మాట్లాడాడు. డ్రెస్సింగ్ రూమ్ లో కూడా నేను నా జట్టు ఆటగాళ్లతో ఒక ఫ్రెండ్ లాగానే మాట్లాడతాను. అభిషేక్ నాకు ఈ రోజు ఇచ్చిన కాన్ఫిడెన్స్ నన్ను ఎక్కడికో తీసుకువెళ్ళింది. నిజంగా నేను జట్టు గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా ఈ పాజిటివిటీతో మేము ఇంకాస్త ముందుకు వెళ్తామంటూ చెప్పుకొచ్చింది.